సార్ చెప్పండి, వైసీపీ గవర్నమెంట్లో ఈ నియోజకవర్గం ఎంతవరకు డెవలప్మెంట్ అయిందని మీరు అనుకుంటున్నారు? వాస్తవంగా చెప్పాలంటే మచిలీపట్నం నియోజకవర్గంలో పేర్ని నాని అనే అతన్ని గెలిపించిన తర్వాత చిరకాలంగా బందర్ అభివృద్ధి అనేది 100 సంవత్సరాలుగా ఆ రోజు బ్రిటిష్ కాలంలో కొంత జరిగిన అభివృద్ధి తప్ప మళ్ళీ ఎరగని సమయంలో 20 సంవత్సరాలుగా పోరాటాలు చేస్తూ అకుంఠ దీక్షతో పోరాటాలు చేసిన బందర్ పోర్టు కోసం 30 సంవత్సరాలు పోరాటం చేశాం మేము. 500 రోజులు కోనే సెంటర్లో ఎరమ లేకుండా ఆమరణ దీక్షలు చేశాం. అలా వివిధ రూపాల్లో పోరాటాలు చేసి అనేక పోరాటాలు చేసిన మీదట ఎవరి వల్ల కాల రాజశేఖర గారు శంకుస్థాపన చేశాడు. తర్వాత మిగతా ప్రభుత్వాలు వచ్చినాయి, కానీ సాకారం కాలం కలగా నిండిపోయింది. కానీ ఇక్కడ ప్రభుత్వంలో మీరు ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో గెలిచిన తర్వాత 3 సంవత్సరాలు కూడా బందర్ పోర్టుని ఎవరు పట్టించుకునే పాపం లేదు. కారణం ఏమంటే ఇక్కడ గెలిచిన నాయకుడు 2014లో పోర్టు రాకపోతే రాజకీయ సన్యాసం తీసుకుంటాను, నేను ఎన్నికల్లో పోటీ చేయను, పోర్టు 2014లో వస్తేనే నేను రాజకీయంగా ముందుకు వస్తాను, లేదంటే రాజకీయ సన్యాసం తీసుకుంటానన్న సన్యాసి ఆ మాట తప్పి వైఎస్ఆర్ పార్టీలో జాయిన్ అయ్యి పత్తా లేకుండా పోయి 2014లో 15,000 ఓట్లు పైగా ఓట్లతో ఓడించారు ప్రజలు. మళ్ళీ 2019లో కూడా అప్పాలజీ చెప్పి తప్పు చెప్పి చాలా హీన స్థితిలో పోస్టల్ బ్యాలెట్తో గెలవడం జరిగింది. గెలిచిన మేమందరం అనుకున్నాం, ఆ పార్టీలోనే ఉన్నాం. ఒకటే మాట, బందర్ పోర్టుకి తప్పు చేశాడు కదా 2014లో, పోర్టు వస్తేనే మంత్రి పదవి తీసుకుంటాను అంటాడు అనుకున్నాం. కానీ మంత్రి పదవి కోసం ఏదైతే ఎర్రల శాసన మనిషి బందర్ పోర్టుని పక్కన పెట్టేసి మంత్రి పదవి తీసుకుని 3 సంవత్సరాలు బందర్ పోర్టు ఊసెత్తలా. అలాంటి సమయంలో తన బాధ్యతగా తీసుకున్నటువంటి బాలశౌరి గారు పార్లమెంట్ సభ్యుడు గెలిచి ఈ రోజున ఢిల్లీలో తన యొక్క పరపతి ఉపయోగించి పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్తో ఏ బ్యాంకులు కూడా ఫీజిబిలిటీ లేదని సపోర్ట్ చేయలే. అనేక బ్యాంకులు తిరిగారు, ఏ బ్యాంకు కూడా 50 కోట్లు 100 కోట్లు కానీ బందర్ పోర్టుకి ఇస్తానన్న పరిస్థితి లేకపోతే ఏమి చేయాలనే దాని మీద అనేక పర్మిషన్లు తీసుకొచ్చి పర్యావరణ పర్మిషన్లు తీసుకొచ్చి తను స్పెషల్ బయట వేసుకుని వచ్చి ఎన్ని కార్యక్రమాలు చేశాడో మా అందరికి కూడా తెలుసు, దగ్గరగా ఉన్నాం. ఆ తర్వాత పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్తో అక్కడ ఉన్న ఢిల్లీలో ఒక సింగ్ గారిని మాట్లాడుకుని అక్కడ మేడం గారిని ఆర్థిక మినిస్టర్ మేడం గారితో కూడా మాట్లాడి ఆయన మంచితనంతో 4,000 కోట్ల రూపాయలు ఛాన్సెస్ చేసి రావటం అంటే ఇది నభూతో భవిష్యత్తు ఎవరి వల్ల కాదు, ఇది జగన్మోహన్ రెడ్డి వల్ల అసలు కాదు. ఆయన నమ్మే పరిస్థితి కారణం ఏమంటే ఇచ్చిన డబ్బులన్నీ కూడా బట్టలు నొక్కేస్తాడనే ఉద్దేశంతో వాళ్ళు కూడా ఆయనకి హామీ ఇవ్వకపోతే ఎస్క్రో అకౌంట్ ఒకటి ఓపెన్ చేసి స్టేట్ గవర్నమెంట్ సంబంధం లేకుండా ఆ అకౌంట్లో డబ్బులు వచ్చే విధంగా వస్తే ఎంత పని చేస్తే అంత పని ఈ రోజున అకౌంట్లోంచి వెళ్ళిపోతామని అంటే దాని కాంట్రాక్ట్ రావాలన్నా ఈ ఎస్క్రో అకౌంట్ ఓపెన్ చేస్తేనే ముందుకు వచ్చారు తప్ప ఎవరు కూడా రాని పరిస్థితి. ఇవన్నీ కూడా తెలుసుకుని ప్రజలకి సేవ చేయడానికి గెలిచాం తప్ప జగన్మోహన్ రెడ్డి గారు బాధపడతాడన్న ఆ అకౌంట్ ఓపెన్ స్టేట్ గవర్నమెంట్ అకౌంట్ విత్డ్రా చేసుకున్న దాన్ని బాధపడలేదు. ఇవన్నీ కూడా కడుపులో పెట్టుకుని బాలశౌరి గారిని అనేక రకాలుగా వేధించడం, పొగబెట్టడం, పేరు నాని కానీ ఇటు జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఈయన టార్గెట్ చేశారు. కాబట్టి పనిమంతుడు కాబట్టి నేను ఏదైనా డెవలప్ చేయడానికి ఏ పార్టీ అయినా పర్లేదు అనుకుని ఆయన పార్టీ మారి ఈ రోజున బందర్ మెడికల్ కాలేజ్ కానీ, గుడివాడ ఫ్లైఓవర్ కానీ, బందర్ పోర్టు కానీ, అనేక రకాలైన బ్రిడ్జీలు కానీ, సిపిఆర్జీ అకౌంట్స్ నుంచి అనేక రకాలైన అమౌంట్ తీసుకొచ్చి ఈ రోజున మచిలీపట్నం నియోజకవర్గం మొత్తం పార్లమెంట్ నియోజకవర్గంలో అనేక గ్రామాల్లో అనేక కమ్యూనిటీ హాళ్ళు 110 కమ్యూనిటీ హాళ్ళు ఇచ్చాడు ఆయన. అలాంటి అడిగింది ఏ రోజు కూడా లేదన్నటువంటి మంచి నాయకుడు వచ్చి ఒక మంచి కాంబినేషన్. కొల్లు రవీంద్ర గారు అంటే నిజంగా వివాదాలు లేని మనిషి, అభివృద్ధి కోసం పాటుపడే మనిషి. అలాంటి మనిషితో జతకట్టి ఈ రోజున సైకిల్ గుర్తు, గ్లాస్ గుర్తు మీద ఓట్లాడటానికి వచ్చారు. ఈ సందర్భంగా అందరూ ప్రజలను కూడా సపోర్ట్ చేసి వాళ్ళ వేలాదిగా నిదానంగా వస్తే వెనకబడిపోతామని పార్టీలో జాయిన్ అవ్వడానికి పరుగులు పెడతా ఉన్నారు. ఇవాళ జాయిన్ అవ్వడానికి పేర్ని నాని గారికి ప్రధాన అనుచరుడు ఉన్న మధువాడ రమ్మి బయటకు రావడానికి గల కారణాలు ఏమై ఉండొచ్చు? కారణం కేవలం పక్క నుండి అనేక కుతంత్రాలు చూశాను. డెవలప్మెంట్ యాక్టివిటీస్ లేదు. 3 సంవత్సరాలు కనిపెట్టా, మంత్రి పదవి పట్టుకున్నాడు తప్ప ఒక్కరోజు నా పోర్టు ఏమైందని అడగలేదు. ప్రజలకు ఏం చేస్తున్నాం హామీ ఇచ్చాం మనం. జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ పెట్టకముందు నుంచి కూడా మేము కష్టపడి పనిచేసాం, ఆయనతో నిలబడ్డాం. పార్టీ నిలబెట్టింది మచిలీపట్నంలో మాదివాడు రామునే, పేరు నాని కాదు. పేరు నాని 4 సంవత్సరాల తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు మోసం చేసి పోయి ఇప్పు పదవి తీసుకుని కిరణ్ కుమార్ దగ్గర అనేక సేవలు చేసుకుంటూ ఆ తర్వాత గెలవని తెలిసిన తర్వాత లాస్ట్లో వచ్చాడు. అప్పటి వరకు నడిపింది ఎవడంటే మాదివాడు రామన్న, లేదంటే జలీల్ అన్న, లేదంటే ఇలాంటి మా నాని లాంటి వాళ్ళు, ఇలాంటి వాళ్ళందరూ కూడా కలిసి అనేక మంది త్యాగాలు చేస్తే పార్టీ నిలబడింది. మా త్యాగాలు మాయి, ఖర్చు మాది,
సంపాదన వాడిది, సంపాదన ఆడిదే, పదవులు అతని ఆడి కొడుక్కి వారసలా. ఇదే న్యాయం అంటే. జగన్మోహన్ రెడ్డి గారు కూడా 4 సార్లు కలిశాను, కనీసం కంటెస్ట్ చేయాలి నాన్నగారి మాట ఎదురు చెప్పలేకపోయాడు. పార్టీ బతికిచ్చింది ఎవరు? పార్టీలో నువ్వు వదిలిపెట్టిపోతే నేను రోడ్డు ఎక్కించింది ఎవరు? పార్టీని. ఇంత విశ్వాసం లేనటువంటి జగన్మోహన్ రెడ్డి గారు రాజశేఖర రెడ్డి గారు కొడుకు కాదు. రాజశేఖర రెడ్డి గారు ఆస్తులకే వారసుడేమో తప్ప ఆయన మనోభావాలు కానీ ఆయన యొక్క డిగ్నిటీకి కానీ ఎక్కడ కూడా రాజకీయానికి కానీ వారసుడు కాదనిపించిన తర్వాత ఆ పార్టీ మారటం జరిగింది. పవన్ కళ్యాణ్ పక్కన చేరటం జరిగింది. బాలశౌరి గారికి ముఖ్యంగా మద్దతు తెలిపి అలాంటి పెద్ద నాయకుడిని, మంచి ఉన్న మనసున్న నాయకుడిని ఇక్కడ గెలిపించుకుంటే ఈ ప్రాంతం అభివృద్ధి వద్దండి. మనకి పదవులకు అక్కర్లా. బాలశౌరి గారు గెలిస్తే ఎలా చూడొచ్చు సార్? ఈ ఎన్డీఏ కూటమి 3 పార్టీల కూటమి అద్భుతమైన కూటమి. మీకు అర్థమవుతా ఉంది. వాళ్ళ ఆర్థికంగా ఎక్కడ కూడా అప్పుల పాలైపోయిన రాష్ట్రానికి ప్రత్యేక నిధులు తీసుకురావాలి. మనకు ఎన్నో నిధులు ఆగిపోయి ఉన్నాయి. ఈ నిధులు తీసుకొని పోలవరం విషయంలో కానీ, లేదంటే అమరావతి విషయంలో కానీ మంచి బాట వేసుకోవాలంటే కేంద్ర ప్రభుత్వం సహాయం కావాలా. మోడీ గారు తప్పనిసరిగా వస్తారనే మెజర్స్ ఉన్నాయి. మీలాంటి వాళ్ళు చెప్పింది ఇవన్నీ చూసుకుని మోడీ సహకారంతో ఈ 2 పార్టీలు కూడా కలిసి రాష్ట్ర అభివృద్ధి కోసం మనం జనరేట్ చేసుకోవడం కోసం, తద్వారా సంక్షేమ కార్యక్రమాలు కానీ అభివృద్ధి కార్యక్రమాలు చేసుకోవడం కోసమే ఈ పొత్తుపెట్టు కోసం జరిగింది. దీనివల్ల ముస్లింలకు ఇబ్బంది అనేసి ఒక రకమైన ఇది చేస్తూ ఉన్నారు. అది ఎక్కడ కూడా మన రాష్ట్రంలో ఎవరు కూడా దానికి అభ్యంతరం పెడతారు తప్ప ఎవరికి ఎంకరేజ్ చేయరు. ముస్లింలు ఖచ్చితంగా కన్సల్ట్ చేసుకుని ముందుకెళ్లే పార్టీలు ఏమైనా ఉన్నాయంటే తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీయే. దీంట్లో ఎక్కడ కూడా ఈ రాష్ట్రంలో అమలవు. అయినా పొత్తు పెట్టుకోకుండానే పార్లమెంట్లో బిల్లు పెట్టగానే తెల్ల జెండా ఎత్తేసి మేము సపోర్ట్ చేస్తామంది ఇప్పటివరకు జగన్మోహన్ రెడ్డి గారు తప్ప చంద్రబాబు నాయుడు కాదు, పవన్ కళ్యాణ్ కాదు. పేర్ని నాని లాస్ట్ ఎలక్షన్స్ 5,000 ఓట్ల మెజారిటీతోనే గెలవగలిగారు. దీన్ని 18,000 ఓట్ల మెజారిటీ జనసేనకు వచ్చినా కానీ ఈసారి ఈ కూటమి ఎంతవరకు మన కొల్లు రవీంద్ర గారి మెజారిటీ ఉండబోతా ఉంది? వారు వన్ సైడ్ సార్. ఇప్పుడు ప్రతిరోజు మాకు అద్భుతం, మేము ఎక్స్పెక్ట్ చేయలే ఇన్ని వేల మంది ఇంతమంది జాయిన్ అవుతారని. ప్రజల స్పందన బ్రహ్మాండంగా ఉంది. పోస్టల్ బ్యాలెట్ అప్పుడు కూడా నిజంగా చెప్పాలంటే దాదాపుగా 25,000 మెజారిటీకి వెళ్ళాలి పేర్ని నాని అప్పుడైతే. ఎందుకంటే అంత గాలి వన్ సైడ్ వచ్చింది కాబట్టి. కానీ సచ్చిశెట్టి గెలిచాడంటే కారణం ఇక్కడ జనసేన పార్టీ విడిగా పోటీ చేయమట్టి 18,000 ఓట్లు ఖచ్చితంగా రవీంద్ర గారి సీల్చుకోమట్టి ఆ ఓట్లతో గెలిచాడు తప్ప ఆ రోజున కనుక పవన్ కళ్యాణ్ పోటీ చేయకుండా ఉన్నట్టే ఇలాంటి వాళ్ళు చాలామంది ఎగిరిపోయేవాళ్ళు. ఇలాంటి దుర్మార్గులు 5,000 కోట్ల రూపాయలు నేడు సంపాదన మామూలు సంపాదన కాదు. వాళ్ళ గోడలు కట్టుకోవడానికి దారి, ఈయనకంట ఎంపీ గారికి మెడికల్ కాలేజీ దారి తెలియదంట. ఈయన గోలౌండ్ దారి తెలుసు ఈ గోడలు కట్టుకోవడానికి, ఆయనకేమో ఢిల్లీ దారి తెలుసు నిధులు తీసుకురావడానికి. ఇలాంటి గవర్నమెంట్లో ఏదైతే పోర్టులు ఉన్నాయో పోర్టు డెవలప్మెంట్కి పెద్దపీట వేసామని చెప్తున్నారు. దీని మీద మీ అభిప్రాయం ఏంటి? బందర్ పోర్టు విషయంలో బందర్ పోర్టు విషయంలో వచ్చింది అంటే ప్రజలందరూ నమ్మేది చేసింది ఎవిడెన్స్తో, డాక్యుమెంట్ ఎవిడెన్స్తో కూడా, పర్మిషన్లతో కూడా తీసుకొచ్చింది బాలశౌరి గారు. ఒక్క రోజు ఒక్క పర్మిషను నేను ఈ పోర్టు కోసం 2019 నుంచి 24 వరకు నేను పోర్టు కోసం ఇది చేశానని చెప్పేది ఏమైనా ఉందా? అంతకుముందు ల్యాండ్ పర్చేసింగ్ అంతా కూడా కొల్లు రవీంద్ర గారు చేశారు. ఎకరానికి 25 లక్షల రూపాయలు ఇప్పించారు. 10 లక్షల రూపాయలు ఇతను పెట్టింది, పేరు నాని పెట్టింది. 10 లక్షల రూపాయలు రైతులు ఏమైనా అడ్డం తిరిగారు, అబ్జెక్షన్ పెట్టారు. దాన్ని ఏం చేయాలంటే 25 లక్షల రూపాయలు మాకు ఇస్తేనే పొలాలు ఇస్తా ఉన్నారు. అప్పుడు అక్కడ చంద్రబాబు నాయుడు గారు తప్పించి ఇబ్బందులు ఉన్నా కానీ 400 కోట్ల రూపాయలు తీసుకొచ్చి మొత్తం ల్యాండ్ అంతా కొనెట్టు పెట్టాడండి రవీంద్ర గారు. 25 లక్షల రూపాయలు రైతులకు ఇస్తే ఒక్క రైతు కూడా ఎదురు చెప్పకుండా చాలా పొలాలు చెప్పారు, 1600 ఎకరాల పైగా. ఆ ల్యాండ్లోని వాళ్ళు పోర్టు కట్టడానికి సిద్ధంగా ఉందా ఆ రోడ్లు వేసుకునేది. ఇది కూడా రోడ్లు వేయడానికి కొంత డబ్బు లేకపోయినా కానీ బాలశౌరి గారు ముందు ఫస్ట్ స్టేజెస్గా 500 కోట్ల రూపాయలు రిలీజ్ చేస్తే పనులు ప్రారంభించినట్టు పరిస్థితి. కొబ్బరికాయలు కొట్టి పూజలు చేసి నేను చేయని పని, తను కాని పని నాడు తీసుకునే అతను ఎమ్మెల్యే గారు చేస్తున్నటువంటి దుర్మార్గమైన ఈ పబ్లికేషన్ చూసుకుంటే ప్రజలందరూ కూడా నవ్వుతూ ఉన్నారు. ప్రజలకు వాస్తవం తెలుసు, ఎవిడెన్స్ ఉంటే చూపించమన్నా. బందర్ అభివృద్ధి కోసం నువ్వైనా చేసినా నేనే చేసినా ఒప్పుకోవాలి. కానీ అభివృద్ధిని ఆపడం ఏంటంటే 300 కోట్లు అమృత పథకం కింద మున్సిపాలిటీకి వస్తుంటే బాలశౌరి గారు తీసుకొస్తాడు కానీ ఆపేస్తాడు. ఏమండి పట్టాభిషేకమైన భవనం అద్భుతమైన 45 కోట్ల రూపాయలు తీసుకొస్తే కేవలం బాలశౌరి గారు తీసుకొస్తున్నాడు కాబట్టి దాన్ని ఆపేస్తాడు. తనకు మాత్రం 2 ఎకరాల్లో పార్టీ ఆఫీస్ కావాలంట. అక్కడే 2 ఎకరాలు తీసుకుని పేద ప్రజలు ఉపయోగ మల్టీపర్పస్ ఆడిటోరియం కట్టిద్దామంటే దాన్ని ఆపేశాడు. జామా మసీదు విషయంలో దేవుడిని కూడా వదిలిపెట్టలేదు దుర్మార్గుడు. దేవుడు 25 లక్షల రూపాయలు దేవుడి కోసం నిధులు ఇస్తే ఎంపీ గారు ఆ నిధులు కూడా ఆపేశాడు. దేవుడిని మరి ఎప్పటి నుంచో 20 సంవత్సరాలు పోరాటం చేస్తారు యాదవులు కళ్యాణ మండపం కోసం. 1,10 లక్షలు 1,25 లక్షల రూపాయలు ఇచ్చాడు ఎవరు బాలశౌరి గారు. దాన్ని పర్మిషన్ లేకుండా ఆపాడు. ఎవరిని వదిలిపెట్టాడు? ఎస్సీలు వదిలిపెట్టాడు. అంబేద్కర్ భవన్ కట్టించాడా? అంబేద్కర్ భవన్లో అనేక పోరాటాలు చేశాం మేము. అంబేద్కర్ భవన్ ఈరోజు ఇస్తానన్నాడని బాలశౌరి గారు కోర్టుకు వచ్చినప్పుడు ముఖ్యమంత్రి గారితో మాట్లాడిచాడు. ముఖ్యమంత్రి గారితో 5 కోట్ల రూపాయలు ఇప్పిస్తానని అబద్ధం ఆడిచ్చాడండి దుర్మార్గుడు. ఇవాళ ఒక్క రూపాయి కూడా తీసుకురాకుండా అంబేద్కర్ భవన్ ఇవాళ గబ్బిలాలు తిరుగుతూ ఉన్నాయి. పెద్ద సెంటర్లో ఉందండి, గజం వచ్చి 2 లక్షలు చేస్తుంది. అలాంటి సెంటర్లో అంబేద్కర్ భవన్ ఇవాళ దళితులకి అది ఒక ఆత్మాభిమానం దెబ్బతినే విధంగా జిల్లేడు మొక్కలు గబ్బిలాలు తిరుగుతూ ఉన్నాయి. దీనికి కారణం ఎవరు?
ఇలాంటి దుర్మార్గం ఏది చేశాడు ఒక్కటంటే ఒక్కటి ఈ 5 సంవత్సరాల్లో నేను గవర్నమెంట్ ఎస్సీ ఎస్టీకి మైనారిటీలకి పెద్దపీట వేస్తుందన్న ఏది ఇదేగా నేను చెప్పేది పెద్దపేట వేస్తున్నప్పుడు అంబేద్కర్ భవన్ ఒక్కటి కట్టి చూపించుకోవద్దు నువ్వు ఒక్కటి అంబేద్కర్ భవన్ కట్టి చూపిస్తే దళితుల మీద ప్రేమ ఉన్నట్టే మేము భావిస్తాం ఇవాళ అంబేద్కర్ భవనాన్ని కనీసం అడ్డుకుంది కాకుండా అంత అద్భుతం చేసి అంతగా సపోర్ట్ చేశారు వాస్తవంగా 2019లో మాకు తెలుసు దళితులు ఎంతగా సపోర్ట్ చేశారు జగన్మోహన్ రెడ్డి గారిని ఇవాళ దళితుల కోసం ఏం చేశావు నువ్వు ఏమి ఈ ఫలాన్ని చేశానని చెప్పడానికి ఏదన్నా ఒక దళితుల కోసం ఉన్నదా ఇలాంటి వాడుకుని వాళ్ళ దళితుల మీద తిరగబడే పరిస్థితి తప్ప ఒక్కడు కూడా మాట్లాడే పరిస్థితి